హలో అండి, అందరికీ నమస్తే. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా రాముల వారి కళ్యాణం కన్నుల పండగగా చేసుకున్నామండి. అపార్ట్మెంట్లో అందరికీ కూడా ఇదొక మంచి మెమరీ అనమాట. మరి అలాంటి మెమరబుల్ ఈవెంట్ మీ అందరితో షేర్ చేసుకోవాలి కదా. ఈ సంవత్సరం మాకు ఒక రోజు ముందే కళ్యాణం హడావిడి అన్నది స్టార్ట్ అయిపోయిందండి. అంటే 26వ తారీఖు తెల్లవారుజామునే ఇలా పచ్చటి తాటాకు పందిరి వేసుకొని చక్కగా పందిరంతా కూడా ఇలా ముగ్గులతో అలంకరించుకున్నామండి. 26వ తారీఖు మధ్యాహ్నం పూట 11కి పసుపు కొట్టుకోవటానికి మంచి టైం ఉందన్నారనేసి ఆ టైంలో మేము పెళ్లి పనులు అన్నవి స్టార్ట్ చేసేసామండి. ముందుగా ఇలా రోకలన్నది శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకొని ఇలా ముత్తైదువులతోటి ముందుగా పసుపు అన్నది కొట్టించాము. ఈ పసుపు మనం కళ్యాణంలో రాముల వారికి సీతమ్మ వారికి వేసే అక్షింతల్లో ప్రతి సంవత్సరం కలుపుతామన్నమాట. సో ముందుగా ఇలా ముత్తైదువులందరూ పసుపు కొట్టడంతో మా పెళ్లి హడావిడి అన్నది స్టార్ట్ అయిపోయింది. పోయిన సంవత్సరం కూడా రాముల వారి కళ్యాణం మేము 3 రోజులు చేసుకున్నామండి. ఆ ఈవెంట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చూసి మీ వాల్యుబుల్ కమెంట్స్ ఇవ్వటం మర్చిపోమాకండి. ఇలా కొట్టుకున్న పసుపుని జల్లించుకొని కళ్యాణంలో తలంబ్రాలలో కలపటానికి రెడీ చేసి పక్కకి పెట్టేసుకున్నాము. వచ్చిన ముత్తైదులందరికీ కూడా తాంబూలాలతోటి మా హల్దీ ఈవెంట్ అన్నది అక్కడికి మేము క్లోజ్ చేసుకున్నాము. సాయంత్రం 3:30-4 మెహందీ ఫంక్షన్ అన్నది స్టార్ట్ అయిపోయిందండి. మెహందీ పెట్టుకునే ముందు అందరం కూడా రేపు రాములవారి కళ్యాణానికి అవసరమయ్యే పూలన్నీ కూడా బంతిపూలు, మల్లెపూలు, విరజాజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుచ్చుకొని నెక్స్ట్ డేకి మేము రెడీగా పెట్టుకున్నామన్నమాట. ఇదంతా అవ్వటానికి కూడా మాకు దగ్గర ఒక 1.5 అవర్ పైనే పట్టిందండి. అరౌండ్ 5:30, 5:15 ఆ టైం కల్లా మేము పూలు గుచ్చటం అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, రెడీ పెట్టేసుకున్నామన్నమాట. ఇప్పుడు 5:30కి మేము మెహందీ ఫంక్షన్ అన్నది స్టార్ట్ చేసాము. ముందుగా ఇలా పిల్లలు డ్యాన్స్ తోటి మాకు ఈవెంట్ అన్నది స్టార్ట్ అయింది. రెగ్యులర్గా పెట్టుకునే కోన్ కాకుండా అపార్ట్మెంట్లో ఉన్న చెట్టు నుంచి ఆకు కోపించి అదే రుబ్బి అందరం పెట్టుకున్నాము. ప్రతి సంవత్సరం ప్రతి పండగకి కూడా అందరం ఖచ్చితంగా కిందకి దిగుతామండి. దిగి ఒక ఫెస్టివల్ ఎన్విరాన్మెంట్ అన్నది మేము అపార్ట్మెంట్లో క్రియేట్ చేసుకుంటాము. అరౌండ్ 8:30 ఆ టైం కల్లా మెహందీ ఫంక్షన్ అన్నది మేము క్లోజ్ చేసుకున్నాము. ఇక 27వ తారీఖు తెల్లవారుజామున 7 నుంచే మాకు పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయండి. ముందుగా ఇలా జీలకర్ర బెల్లం దంచిన తర్వాత ముత్తైదువులు అందరితోటి కళ్యాణానికి కావాల్సిన తలంబ్రాలు కల్పించామండి. దీంట్లో వాడే పసుపు మనము ముందు రోజు పసుపు కొట్టుకున్నాం కదా, ఆ పసుపే వాడాము. దీంట్లో కొంచెం ఆవు నెయ్యి కలిపి ఇలా తలంబ్రాలు అందరితో కల్పించాము. కరెక్ట్గా 7:02 ఇలా రామయ్య వారికి సీతమ్మ వారికి కట్టాల్సిన నూతన వస్త్రాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చి మాకు అప్పచెప్పేశారండి. కరెక్ట్గా 7:02 పెళ్లి కొడుకుని చేసే పని మొదలెట్టేశామండి. ఒక పక్కన మేము పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని రెడీ చేస్తుంటే ఇంకొక పక్కన శ్రీరామనవమి గుర్తొచ్చేది పానకము వడపప్పు కదా, అవి వేరే వాళ్ళు ఇలా రెడీ చేసేసారనమాట. అందరూ ఇలా పనులన్నవి పంచుకొని దగ్గర 9:30 మేము సీతమ్మ వారిని రామయ్య వారిని చూస్తున్నారు కదా ఇంత అందంగా డెకరేట్ చేసేసుకున్నాము. 11 సీతమ్మ వారిని రామయ్య వారిని ఇలా పీటల మీదకి తీసుకెళ్ళిపోయారండి. పదకొండు 10 మా కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయిందండి. కావాల్సిన వస్తువులన్నీ కూడా మండపం దగ్గర ఇట్లా నీట్గా అరేంజ్ చేసేసుకున్నాము.
కళ్యాణం స్టార్ట్ అయిపోయిన తర్వాత సీతమ్మ వారికి కావాల్సిన నల్ల పూసల దండ ఇలా అందరూ కూడా 2 పూసలు గుచ్చి ప్రిపేర్ చేస్తామండి. ఇలా గుచ్చిన దండనే మేము సీతమ్మ వారికి కళ్యాణంలో వాడతాము. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పూర్ణమయా దేవా గణపతి దేవతార్పణమస్తు. ఇప్పుడు వక్రతుండ మహాకాయ సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతి సుప్రీనాథంగా భవంతు. గణపతి దేవతాప్రసాద సిద్ధిరస్తు. నిరుపరాధంక శుభఫల ఫలాప్త్యర్థం ఫలాప్తి అర్థం తత్తకు ఆరాధనం ఆదివారం అక్కడే ఉంటాడు. ఇందులోంచి నాకు కూడా ఇవ్వరా? దశరథాయ విద్మహే రామపితాక ధీమహి తన్నో దశరథ మహారాజమావాహయామి స్థాపయామి పూజయామి. దశరథ మహారాజమావాహయామి స్థాపయామి పూజయామి. జనకాత్మజాయ విద్మహే సీతా బృహస్పతే దేవ్యోరః ఆజ్ఞమద్దిభాతి కథమజ్జనేషు యద్యేనే శివసత్వప్రజాపతి తస్మాత్ త్రివనంధేః చిత్రం అధిదేవతావర్తతి దేవతాధేత బృహస్పతిగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. శుక్రంతే అన్యద్యచరంతే అన్యద్విషరూపేహనేత్యోనివాసే విస్వాహిమాయ అవశిష్పధావో భద్రాతే భూషణ్యహరాతిరస్తు. అధిదేవతా ప్రత్యధిదేవతాధేత శుక్రగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. సమజ్జరగ్రభిస్కరచ్ఛన్న సర్వజగన్నాథం యావత్ పూజావసానకం తావత్ సంప్రీత్య భావేన లింగేస్మిన్ సన్నిధిం కురు. ఆవాహితా భవ పాఠితా భవ సుముఖా భవ సుప్రసన్నా భవ విరాజనం కురు. అందరికీ నమస్కారం చేయండి. నమో వ్రాతపదయే నమో గణపదయే నమ పర్వతపదయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే సంసితాయ శ్రీవరణమూర్తయే నమః. ఆదిత్యాయ నవగ్రహదేవతాభ్యో నమో నమః. అక్షులు తీసుకుని ఇలా పైన వేస్తూ ఉండండి. అమ్మా అక్షులు తీసుకుని ఇలా పైన వేస్తూ ఉండండి. భవాయ దేవాయ నమః. ఆ పళ్ళ మీద వచ్చేయండి. వేరు తప్పు ఉంది. భవాయ దేవాయ నమః. భవాయ దేవాయ నమః. ఈశానాయ దేవాయ నమః. పద్మదేవాయ నమః. విఘ్నాయ దేవాయ నమః. విఘ్నాయ దేవాయ నమః. దేవాయ దేవాయ నమః. ఏకమే యజమాన ఆయుష్యేనో దదాతి ఆమ్రాజ్యం భోగ్యం ద్వారాజ్యం వైరాజ్యం పారమేష్టిగోరాజ్యం. శ్రీరామచంద్రమూర్తికి జై. శ్రీరామచంద్రమూర్తికి జై. ఇది కళ్ళగట్టుకో. వేడుకుండవాడ వెంకటరమణ గోవింద. కాసిన నక్షత్రం పెట్టుకోండి.
धादाधातुरां भुवनस्य यत्पददेवगन्धविदारमतिमादिनाहो इमञ्यज्ञमष्टमाभाप्रहत्परदेवापान्तु यजमानं निर्धारि सुवर्णतुल्यमन्त्रवत्त्वं नमस्पयामि आत्मपदक्षेपौलनमस्कारं नमस्पयामि सर्वन्ति आदित्यादनवग्रहदेवतादत्रेदादत्तगन्धावरदा भवन्तु जपन आदित्याय च सोमा సమర్పయామి విశ్రాంతి నిలిచేయండి. ఇప్పుడు యజ్ఞోపవేత ధారణం కరిష్యే. స్వామివారికి యజ్ఞోపవేతము ధారణ జరుగుతున్నది కాబట్టి ఆ యజ్ఞోపవేతాన్ని ఒకటి వెండి యజ్ఞోపవేతము ఒకటి పత్తి యజ్ఞోపవేతం ఆ రెండు కూడా ఆ దంపతులు చూపిస్తున్నారు. చక్కగా మీరు ఆ యొక్క యజ్ఞోపవేతాన్ని పలకద్దుకోండి. ఓం ఈ పక్కన కూడా సౌభాగ్యవశ్చేలత్వాయాదాస్తం నువ్వు తీసిన వీడియోస్ కూడా షేర్ చేయాలి తర్వాత కాదు నాకు గ్రూప్లో వద్దు. జగత్పిధాయ నిత్యాయ గోవిందాయ నమో నమః. మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రిజంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. మంత్రపుష్పం సమర్పయామి. సార్ మనసులో మీరు ప్రదక్షిణ చేసినట్టుగా భావించి నాకు నష్టపోయారు. ఆత్మ ప్రదక్షిణపూర్వక నమస్కారం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవతా అనుగ్రహ సిద్ధిరస్తు. ఈసారి రాముల వారికి అమ్మవార్లకి పట్టు వస్త్రాలు అంటే ఇట్లా రండి. మీ పేరే ఉన్నారండి? ఇంటి పేరు అడిచాటి శ్రీధర్ రెడ్డి గారు రాముల వారికి తలంబరాల బట్టలు. సౌభాగ్యమస్కే భక్త్వా యాధాస్తం కుదిరండి విపరేతనా. శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ సందర్భముగా చిన్న దీపాలు దాటండి. నెక్స్ట్ గారు రాముల వారి కళ్యాణ మహోత్సవం నాడు రాముల వారికి సీతారామ వారికి నూతన తలంబరాల బట్టలు పట్టు వస్త్రములు. అంటే అటు అటు లైన్ అటు విపరేతనా. శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవంలో భాగంగా దంపతులు ఇలా పేరు చెప్పండి.
రవిప్రసాద్ గారు ఇంటి పేరండి వేమరాజు రవిప్రసాద్ గారు రాముల వారికి సీతారామ వారికి నూతన పట్టు వస్త్రములు ముహూర్తకాలే సూర్యాదినాం సమానాగ్రహానం అత్యంత అనుకూల్యతాస్థిరస్తు ఉన్నట్లేదా నమస్కారం చేసుకోండి ముహూర్తోస్తు అమ్మవారి చేయి తగ్గించి ఇక్కడ పెట్టేసేయండి పైన పెట్టేసేయండి పైన వద్దులేండి కింద పెట్టేసేయండి అది మొదటి కింద పెట్టేసేయండి కింద పెట్టేసేయండి సార్ అయం ముహూర్తస్సు అమృతం అంటే तस्मै देवाय अयं च ब्रह्मणस्पतिः माङ्गल्यं तन्तुरामेण लोकरक्षणहेतुना कल्पे बध्नामि शास्त्रे तजातामये तदाहवस्य अत्र भक्तु दिवे पुमानो तदास्ते एवं धनश्च दिव्यानि यज्ञश्च काम्यः पूजः తలంబ్రాలు అవి తలంబ్రాలు ప్రశాంతి ఆంటీ వాళ్ళిద్దరు కూడా ఉన్నారు ఈ వెనక ఈవిడ
ब्रह्मणस्पते अयं मुहूर्तः मुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनां स्वामिवारि దిగిపోను కాసేపు आदिश्चारोपघोरयिघोषणाखनः योभरेण तिष्ठना అయిపోయిందిగా అయిపోయిందిగా అయిపోయింది అయిపోయింది ఇంకంతే बृहस्पते परिधीयाधेन लक्षाः చెప్పులు అట్లా ఇప్పండి నాన్న అంకుల్ ఆంటీ వడపప్పు కూడా శాంతి మీరు వడపప్పు ఇంకా గట్టి కోరుకోవాలి ఇయ్యరు అక్కడికి వెళ్తాను ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम् देवकी पुत्राय देवदेवोत्तमाय रामजातगुरुवराय भाग्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय वेदान्तवेदाय सुजनचित्तकामिताय सुवरमङ्गलम् रामदासमृदुलहृदय तामरशैवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराजमनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् मामकाभीष्टदाय महितमङ्गलम्। ఈ సంవత్సరం రాములవారి కళ్యాణం అవ్వటానికి మాకు దగ్గర దగ్గర 1:30 టైం అయిందండి. 1:30 తర్వాత భోజనాలు అన్నవి స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. అందరూ కూడా భోంచేసి అరౌండ్ 3:30 ఆ టైం కల్లా డిస్పర్స్ అయిపోయాము. ఎందుకంటే సాయంత్రం 6:30 తర్వాత అందరూ మళ్ళీ గ్యాదర్ అయ్యి కొత్తగా పెళ్ళైన జంటని అపార్ట్మెంట్ చుట్టూతా ఒక 3 సార్లు ఊరేగించాలి అని అనుకున్నాము. కరెక్ట్గా 6:30 కల్లా ఊరేగింపు కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇలా అమ్మవారిని అయ్యవారిని అపార్ట్మెంట్ చుట్టూతా ఒక 3 సార్లు తిప్పామన్నమాట.
పైనుడి శ్రాములు గారు. ఏంటి సీతమ్మ ఏంటి అప్పుడే చూస్తుంది మా ఆయన ఇంకా. అసలు మా అబ్బాయి ఏంటి అప్పుడే డబ్బులు తీసాను అక్కడ. సరే సరే కాదు, ఇంతకీ దక్షిణ ఎంత పెట్టారు? పెట్టారులే, మీరు చెప్పండి. 50 రూపాయలా 10 రూపాయలా? ఆంటీ చెప్పండి చెప్పండి. ఆడపేర్లు చెప్పినట్టున్నారు. రండి సీతమ్మ చూడండి ఎలా చేసింది రాములు వారు. రండి 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 లోపల రండి 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 ఇంక రే శ్రీరామ. మాధవి ఆంటీ ఇటు వచ్చేసారు. ఆంటీ రాముల వారు ఫస్ట్ రాములు గారు రావాలి, కుడి పాదం పెట్టి అంటే అది జాగ్రత్త. రావాలి, జాగ్రత్త. అక్కడ పెట్టండి. తర్వాత లక్ష్మణ స్వామి, తర్వాత ఆంజనేయ స్వామి. మీకు చల్లగా ఉండాలని ఏసీలు కూడా వేసి ఉంచాం. 7:30 ఆ టైం కల్లా మాకు ఊరేగింపు అన్నది అయిపోయిందండి. ఊరేగింపు అయిపోయిన వెంటనే ఇక పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పెద్దవాళ్ళకి గేమ్స్ అన్నవి మేము ప్లాన్ చేసుకున్నాము. ఒక పక్కన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ గేమ్స్ అవుతూ ఉన్నాయి, ఇంకొక పక్కన డిన్నర్ అన్నది స్టార్ట్ అయిపోయిందనమాట. ట్వంటీ 2025 శ్రీరామనవమి చేసుకున్న వీడియో లింక్ నేను ఈ వీడియో కింద మెన్షన్ చేస్తానండి. కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి క్లిక్ చేసి వీడియో చూసి మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. మన ఛానల్లో వ్లాగ్సే కాదండి, కుకింగ్ వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకు గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.